పెద్దలు గౌరవనీయులు బొల్లం మల్లయ్య యాదవ్ గారికి టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే, కొద్దిగా వెనక్కి పోయి చూస్తే మనము గతంలో కేసీఆర్ గారు 2014 నుండి 2023 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు వాటికి ఎవరి పేర్లు పెట్టినరు, మరీ ముఖ్యంగా మిషన్ కాకతీయ అని తీసుకుంటే కాకతీయ రెడ్డి రాజుల స్ఫూర్తితో తెలంగాణ గొలుసుకట్టు చెరువులన్నింటిను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో 46,000 చెరువులను ఏకదాటిన శ్రమదానం చేసి మరీ అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు మనం చూసినాము. అటువంటి గొప్ప వ్యక్తుల స్ఫూర్తి తీసుకొని, అదేవిధంగా మిషన్ భగీరథ అనే పథకాన్ని తీసుకొని ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వాలనే ఒక ఆలోచన చేసి ఇంటి వద్దకే ఎటువంటి బిందెలు పట్టుకొని గతంలో మహిళలు ఏ రకంగా అయితే రోడ్ల మీదకి కానీ నల్లాల దగ్గరికి కానీ పోతూ ఉండేనో అది మొత్తం పక్కన పెట్టే విధంగా ఒక భగీరథుని స్ఫూర్తితో భగీరథ ప్రయత్నం చేసి వాళ్ళ ఇంటికే ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా నీళ్ళు అందించే ఆలోచనలు చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితులను గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో చూసినాము. అటువంటి గొప్ప గొప్ప వాళ్ళ స్ఫూర్తి తీసుకొని కేసీఆర్ గారు గతంలో పనిచేస్తూ ఉంటే ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు, రాష్ట్రంలో సామాన్యులను రోడ్డు మీదకి తీసుకొచ్చే విధంగా ఈరోజు హైడ్రా అనేక విషయాల్లో తమ కార్యకలాపాలను ఏ రకంగా చేస్తూ ఉంది. ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మనము హైడ్రా బాధితులు ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, గోసపడతా ఉన్నారో చూస్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏం చెప్తా ఉన్నారు, అదే హైడ్రా అని పెట్టడానికి నాకు హిట్లర్ స్ఫూర్తి, హిట్లర్ యొక్క కోర్ టీంలో ఉన్నటువంటి పేరు అది, ఆ స్ఫూర్తితో నేను హైడ్రా అని తీసుకున్నా అని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ మధ్య సినిమాలు బాగా చూస్తూ ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఎట్లాగూ రాష్ట్ర పరిపాలన అంతా గాలికి వదిలేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఈ 2.5 సంవత్సరాల్లో ప్రతి వర్గం ఏ రకంగా ఇబ్బందులు పడుతుందో చూస్తూ ఉన్నాము. ఒకవైపు రాజకీయాలు మాత్రమే చేస్తూ ఉండాలి, మరోవైపు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని విమర్శలు చేస్తూ తూలనాడుతూ ఉండడం మాత్రమే రేవంత్ రెడ్డి గారి పనిగా ఈరోజు కనబడతా ఉంది. అయితే ఇదే విషయంలో మరొక అడుగు ముందుకేసి ప్రతిరోజు సినిమాలు చూస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, నేను అమెరికాలో మనకు కెప్టెన్ అమెరికా అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో ఇదే అడాల్ఫ్ హిట్లర్ గతంలో ఏం చేసిండు అనేది ఒక సినిమా తీస్తూ ఇటువంటి పదాలను వాళ్ళు వినియోగం చేస్తే ఆ సినిమా ఆ వెబ్ సిరీస్లో ఏదైతే ఉందో దాన్నే తీసుకొచ్చి ఈరోజు పబ్లిక్ డొమైన్లో చెప్తూ నిన్న బెంగళూరులో ఏదైతే సమావేశం జరిగిందో ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉండి తెలంగాణ పరువు తీసే విధంగా వ్యాఖ్యలు చేసిండ్రు అనేక సార్లు. ఇప్పుడు ఏం చేసిండ్రు, ఒక అడుగు ముందుకేసి పక్క రాష్ట్రాలకు కూడా పోతూ పక్క రాష్ట్రాల్లో కూడా తెలంగాణ పరువు ఏ రకంగా తీయాలి, తెలంగాణను ఏ రకంగా చులకన చేయాలి అనే విధంగా హిట్లర్ లాంటి పదాలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మరొక విషయాన్ని మనం గమనిస్తే కోట్లాది మంది చావులకు కారణమైనటువంటి ఒక హిట్లర్ను తీసుకొచ్చి తెలంగాణలో ఉన్నటువంటి అమాయకులను, పేదలను, బడుగు బలహీన వర్గాలను, ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగస్తులను కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ప్రైవేట్గా లోన్లు తీసుకొని వేలాది రూపాయల ఈఎంఐలు కడుతున్నటువంటి వాళ్ళను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా వాళ్ళందరినీ రోడ్డు మీద వేస్తున్నటువంటి ఒక ఘాతుకానికి పాల్పడుతున్నటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారు. ఈరోజు వారే ఏం చెప్తా ఉన్నారు, మళ్ళీ నేను హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకున్నా అని చెప్తుంటే ఒక్కసారి మనం గతంలో హిట్లర్ ఏ రకంగా ఆలోచనలు చేసిండో చూస్తే ఒక పిరికి పందలాగా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మిగిలిన శత్రు దేశాలు కానీ మిగిలిన వాళ్ళు కానీ తన మీదకి అటాక్ వస్తూ ఉంటే తను చేస్తున్న పనులను ఎప్పుడైతే వాళ్ళందరూ విమర్శ చేస్తూ ఉంటే అదే హిట్లర్ బంకర్లలో దాచుకొని తనకు తాను సెల్ఫ్గా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులను మనం చూసినాము. రేవంత్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని మీరు నిజంగా ఆదర్శంగా తీసుకున్నారా అన్నది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణలో జరుగుతున్నటువంటి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను ఇటువంటి వ్యక్తుల పేర్లతో పోలుస్తూ తెలంగాణను చిన్నగా చేసే ప్రయత్నం చేయకండి. ఇప్పటికే మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత హైడ్రా అని తీసుకొని దానివల్ల అనేక రకాల వ్యక్తుల మీద ఏ రకంగా మీరు విలయతాండవం చేస్తూ ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. అటువంటి ఆలోచనలు మానుకోవాల్సింది పోయి ఈరోజు మళ్ళీ రివర్స్లో నాకు హిట్లర్ స్ఫూర్తి అని కోట్లాది మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి స్ఫూర్తిగా ఈరోజు మీ ప్రభుత్వం నడుస్తుందంటే యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా, తెలంగాణలో మీ కోట్లేసిన వాళ్ళంతా కూడా ఈరోజు సిగ్గుపడతా ఉన్నారు. ఒకసారి ఇటువంటి ఆలోచనలు ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకొని క్షమాపణ కోరుతూ నిజంగా హైడ్రా వల్ల ఎవరెవరికి ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయో దాన్ని మొత్తం సైడ్ లైన్ చేస్తూ నిజంగా ఎవరైతే పూర్తి స్థాయిలో ఆక్రమణలు చేసినరో పెద్దోడు పేదోడు అనే తేడా లేకుండా కేవలం పెద్దలకు మాత్రమే హైడ్రా, పేదలకు మాత్రమే హైడ్రా ఉంటుంది, పెద్దలందరికీ విత్డ్రా చేసుకుంటాం మేము అనే ఆలోచనను పక్కన పెడుతూ స్ఫూర్తితో గతంలో కేసీఆర్ గారు ఏ రకంగా అయితే అద్భుతమైన కార్యక్రమాలు, అద్భుతమైన గొప్ప వ్యక్తుల స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయినరో
అదే ఆలోచనతో మీరు ఈరోజు ముందుకు పోవాల్సిన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు.